పాపములన్నీ కూడా ఈ సమయంలో ఒప్పుకోకుండా నీ ఆలోచన ద్వారా చేసిన తప్పులు, నీ చూపుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ పలికిన ప్రతి చెడు మాట గురించి దేవుని క్షమాపణ అడుగు. ఈ సమయంలో ప్రతి ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసినటువంటి ప్రతి తప్పుల గురించి దేవుని క్షమాపణ అడుగుదాం. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పలికినటువంటి ప్రతి మాట గురించి, విగ్రహారాధన గురించి, దేవుని ఇష్టమైన స్థలాలను వెళ్ళిన దాని గురించి క్షమాపణ అడుగు. దొంగతనము, వ్యభిచారము, అక్రమ సంబంధాలు, దేవునికి బానిసగా మారిపోయే తాగు, వ్యసనము, సిగరెట్లు, మాటల గుట్కాలు, డ్రగ్స్ కి బానిసగా మారిపోయినావా? చెడు స్నేహాలకు బానిసగా మారిపోయినావా? చెడు అలవాట్లు దేనిలోనూ బానిసగా మారిపోయావు. నా ప్రియమైన సోదర సోదరుడా, ఒప్పుకో. దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నా ఆత్మను స్వస్థపరచమని అడుగు. సమయమే కన్నీటితో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరు ఒప్పుకుందాం. నీ భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా చేసిన తప్పులు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసిన తప్పులు, ఇతర స్థలాలు, ఆస్తులు, ఇల్లు దోచుకున్న విషయాలు, ఎవరిదైనా వస్తువులు దొంగిలించావా, డబ్బులు దొంగిలించావా, ఒప్పుకోతే సన్నిధిలో క్షమించలేకపోవడం, ఇతరుని క్షమించలేకపోతున్నావా, మాట్లాడుతున్నావా, నేను ఎన్ని దీక్షలు తీసుకున్నా, ఎన్ని ఉపవాసాలు చేసినా, నీ శత్రువులతో మాట్లాడకపోతే, నీ బంధువులతో మాట్లాడకపోతే, మంచి సంబంధాలు లేకపోతే, సమాధానం లేకపోతే, నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ఒకసారి ప్రశ్నించుకో. తండ్రి, మీరేమి చేయించుకున్నారు కనుక వీరిని క్షమించుకో అని శిలువలో వేలాడుతున్న యేసయ్య తన ముఖాన ఉమ్మి వేస్తే ఆయన క్షమించాడు. కొన దెబ్బలను సహించాడు. గుండె కిరీటము ధరించాడు. 3 మేకుల మధ్యలో వేలాడుతున్నాడు. ఈ లోకం చెప్పింది, ఇదిగో నీవు రక్షించుకోలేకపోయావే, మమ్మల్ని ఏం రక్షిస్తావు? శిలువ నుండి కిందికి దిగినా నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అక్కడ ఉన్న ప్రజలందరూ పలుకుతుండగా యేసయ్య ఒక్క మాట కూడా పలకలేదు. తండ్రి, నేను దాహంతో ఉన్నాను అని అరిచాడు. ఆయన దాహం ఎవరి కోసం? ఆయన దాహం దేని కోసం? బిడ్డ, నశించిపోతున్న నీ కోసమే, నా కోసమే, మన ఆత్మ నరకంలో తగ్గిపోకూడదని ఆయన మన కోసం దాహంతో ఉన్నాడు. ఆ శిలువలో దాహంతో ఆయన కారుస్తున్నాడు. ఆ శిలువలో ఆయన హింసించిన వారి కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన శిలువ నుండి దిగి రాగలడు, కానీ ఆయన దిగి వస్తే మనకు రక్షణ ఎట్లా వస్తుంది? మనకు మరణం నుండి విజయం ఎలా వస్తుంది? పాపం యొక్క వేతనం మరణం. ఆ మరణాన్ని ఆయన తీసుకొని మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన శిలువను మోసాడు. అంతేగాని ఆయన బలహీనుడయో కాదు, ఒక పాపియో కాదు. ఆయన శిలువలో మరణించింది నీ పాపములే, నా పాపములే ఆయనను ఆ శిలువలో కొట్టింది. యేసయ్య, నా పాపాలే కదా నీ శిలువ కొట్టింది. ఈరోజు నన్ను క్షమించు, నాకు కొత్త జీవితాన్ని ఇవ్వు దేవా, నాకు కొత్త మనసుని ఇవ్వు దేవా, నాకు కొత్త హృదయాన్ని దయచే ప్రభా, మళ్ళీ పాపంలో పడిపోకుండా ఉండే శక్తిని నాకు దయచేయాలని అడుగుదాం. రెండవదిగా, నీ మనసులో ఉన్న ప్రతి భారము ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. నీ మనసులో ఉన్న బాధలన్నీ ఆయనకు చెప్పు. ఎవరెవరు నేను దూషించారు, నేను ఒంటరిగా మార్చేశారు, నేను అనాథగా పెట్టేశారు, నీ భర్త నేను విడిచిపెట్టేశాడా, నీ భర్త నేను తాకవచ్చి నిన్ను ఏదో అవమానకరంగా మాట్లాడుతూ నిన్ను బాధ పెడుతూ ఉన్నాడా, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఒక నరకంగా మార్చేశాడా, నీ భార్య నీకు ఒక సమస్యగా ఉందా, లేదా నీ పిల్లలు నీకు సమస్యగా ఉన్నా, ఎవరి గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఎవరి గురించి నువ్వు బాధపడుతున్నావు, ఎవరి గురించి నువ్వు నిద్ర లేకుండా ఉంటున్నావు, ఎవరి గురించి నువ్వు భయపడుతున్నావు, దేని గురించి భయపడుతున్నావు? ఈ జీవితం నాకు వద్దు, నేను ఎందుకు బ్రతకాలి, నేను చనిపోవాలి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయంట. ఈరోజు నీలో ఉన్న ప్రతి బాధను ఆయన తొలగిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. నీ మనసులో ఉన్న ప్రతి గాయాలను ఆయన స్వస్థపరుస్తున్నాడు. నీవంటే నాకు ఇష్టం ఏంటా? నీవు శుద్ధుడవు కానీ,
నువ్వు స్వస్థత పొందుకో. నేను ప్రేమిస్తున్నాను, నేను నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తెను, నేను స్వస్థపరుస్తాను. మూడవదిగా నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఈ సమయంలో ఎంతమంది ఈ శరీరంలో అనారోగ్యంతో ఉన్నారు, వారు మాత్రం మీరు కొద్దిగా ముందుకు రండి, లేచి ముందుకు రండి. దేవుడు ఇదిగో మన మధ్యలో ఉన్న స్వస్థపరిచే దేవుడు. ఆయన పేరు యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా స్వస్థపరిచే దేవుడు. ఎవరు ఏ శరీరంలో ఎలాంటి నొప్పి అయినా, ఎలాంటి వ్యాధి అయినా సరే ముందుకు రండి, పీఠం మీదకి వచ్చి మోకరించండి. దేవుడు నిన్ను తాకబోతున్నాడు ఈ క్షేమంలోనే. ఎందుకంటే నీ పాపాలను కడుక్కున్నావు, నీ మనసులో ప్రతి వ్యాధిని, బాధను ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు నీ శరీరంలో ఉన్న వ్యాధులను కూడా స్వస్థపరుస్తాడు. నీకు ఏ వ్యాధి ఉంది? పక్షవాత రోగమా, కిడ్నీలో రాళ్ళ, నీకు కీటవాతమా, థైరాయిడ్ వ్యాధ, అల్సర్ వ్యాధ, తలనొప్ప, మైగ్రేన్ హెడేక్, ఏ వ్యాధి ఉంది, ఏ జబ్బు ఉంది బిడ్డ, ఇప్పుడే ముందుకొచ్చి మోకరించు. స్వస్థత యేసు నామములో స్వస్థత. యేసయ్యను తాకబోతున్నాడు. దివ్య సంప్రసాదంలో ఉన్న దేవుని వైపు మీ చేతులు ఎత్తండి. ఈ సమయంలో ప్రభువా నన్ను తాకు అని కూడా నాతో కలిసి చెప్పండి. యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుకుంటున్నాను. యేసయ్య పొందిన గాయముల ద్వారా నేను స్వస్థత పొందుకుంటున్నాను. యేసయ్య పొందిన శిలువలో, యేసయ్య పొందిన దెబ్బల ద్వారా, యేసయ్య కాచిన రక్తము ద్వారా నాకు స్వస్థత పొందుకుంటున్నాను. ఇప్పుడే దేవుని శక్తి
మీరు చూస్తారు. మీరు తర్వాత ఫాదర్ గారిని కలిసి మీకు జరిగిన స్వస్థతలు చెప్పవచ్చు. ఈ సమయంలో ఎవరికైతే సంతానం లేదో వారు మీరున్న స్థలంలో ఒకవేళ సిగ్గుపడినట్లయితే లేచి నిలబడండి. సంతానం కోసం మరియు వివాహం కోసం, అలాగే ఉద్యోగం జాబ్ కోసం, మీకైనా మీ పిల్లలకైనా నిరుద్యోగ సమస్య ఉన్నవారు, అలాగే అప్పులతో ఆర్థిక సమస్యలతో బాధపడేవారు, అలాంటి వాళ్ళు మాత్రం మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అప్పుల సమస్య, నిరుద్యోగ సమస్య, సంతానం లేని వారు, తర్వాత వివాహం కావాల్సిన వారు, ఇలాంటి వాళ్ళు లేచి నిలబడండి. నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే మన ఆంధ్రలో చిత్తలపూడి సైడ్ పోలవరం అనే ఒక గ్రామాల్లో స్వార్థ బోధించడానికి వెళ్ళారు. 2 దంపతులు వచ్చారు. వారి వివాహమై 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు. సంతానం లేదు. భర్త తాగుబోతుగా మారిపోయాడు. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. అలాంటి పరిస్థితులలో ఇలాగే ప్రార్థన జరుగుతున్న వేరే వాళ్ళు వచ్చారు, వాక్యం విన్నారు, వారిలో విశ్వాసం వచ్చింది. అబ్రహాముకి 100 సంవత్సరాలకు సంతానం ఇచ్చిన దేవుడు ఆఫ్టర్ 25 సంవత్సరాలకి సంతానం ఇవ్వలేదా? మీ దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. వాళ్ళు నమ్మారండి. దేవుని వాక్యాన్ని పట్టుకున్నారు, విశ్వాసంతో ప్రార్థించారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించారు, వాడి ఇంటికి వెళ్ళారు. అదే సంవత్సరము దేవుడు వారి యొక్క చక్కటి పాపతో ఆశీర్వదించాడు. హల్లెలూయా. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను 5 సంవత్సరాల తర్వాత మా గ్రామానికి వెళ్ళాను. వారు ఒక పాప తీసుకొని నా ముందు నుంచొని సాక్ష్యం ఇస్తున్నారు. సిస్టర్, దేవుడు మమ్మల్ని 25 years తర్వాత పాపతో ఆశీర్వదించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ ఎవరైతే సంతానం లేదో విశ్వసించండి, నమ్మండి. నా దేవుడు నాకు సంతానం ఇస్తాడు అని నమ్మండి. అది ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. అలాగే ఉద్యోగం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా కుమారుడికి ఉద్యోగం రావట్లేదు, నా కుమారుడికి ఉద్యోగం రావట్లేదు, ఈ అప్పులు ఆర్థిక సమస్యలు ఎలా తీరుతాయి? డోంట్ వరీ, బాధపడద్దు. యేసయ్య ఐశ్వర్యవంతుడు. ఆమేన్. మీ దేవుడు ఎవరండి? శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, రాజ్యాధిరాజు, ప్రభువులకి ప్రభువు. ఆయన దగ్గర ఏ కొరత లేదు. ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరము తీరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసంతో చేతుల పైకి ఎత్తుదాం. మీ ఆర్థిక సమస్యలు దేవుడికి ఇవ్వండి, మీ అప్పులు దేవుడికి ఇవ్వండి, మీ యొక్క నిరుద్యోగం దేవుడికి ఇవ్వండి, మీ పిల్లల చదువులు దేవుడికి ఇవ్వండి. మీ పిల్లల్ని మంచి చదువు చదివించాలనుకుంటున్నారా? ఇంజనీరింగ్ చదివించాలనుకుంటున్నారా? డాక్టర్ చేయాలనుకుంటున్నారా? మంచి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నారా? దేవుడు చేస్తాడు. చేతులకి ప్రార్థించు, నీ పిల్లల కోసం ప్రార్థించు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో ప్రభువా నిలబడి ప్రార్థన చేస్తున్నా. ఈ పిల్లలందరినీ ఆశీర్వదించండి. అలా మీ జీవితాలలో ఇంతవరకు అడ్డగించిన బంధకాలు యేసు నామములో తొలగిపోవుగాక. పరలోక వాక్యము విప్పబడుగాక. ఆశీర్వాదాలు వచ్చుగాక. ఆర్థికమైన వనరులు వచ్చుగాక. వీళ్ళ పంట పొలాలను దీవించండి, వీళ్ళ వ్యాపారాలను దీవించండి. లేదా వీరి చదువులను దీవించండి, వీళ్ళ బిడ్డల చదువులు దీవించండి. మంచి ఉద్యోగాలు వచ్చుగాక. మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చుగాక. ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలైనా, అలాగే ఇతర దేశాలలో కూడా మీరు వెళ్ళాలి ప్రభా. మంచి స్థితిలో ఉండాలైనా, మంచి స్థానంలో ఉండాలైనా, 10 మందికి పెట్టే స్థితిలో ఉండాలైనా. యేసయ్య సంతానం లేని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే వారి గర్భాలను తాకండి నాయనా. సంతానం ఇప్పుడే నాయనా వారి గర్భంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవుగాక. సంతానం కలగకుండా అడ్డగిస్తున్న దుష్టుల యేసు నామములో సాక్షిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. రేపు ఈ బిడ్డల దైవాలను వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగుగాక, విడుదల కలుగుగాక. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం కలుగుగాక. వివాహం కావలసినటువంటి బిడ్డలకు చక్కటి వధువులను దయచేయండి. సంతానంతో వివాహాలు జరిగించండి.
స్తుతించండి. యేసయ్యా అందరం మార్చండి. యేసయ్యా స్తోత్రం. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించే సుజాత అనే పేరు మీరు కొందరికి చూపిస్తున్నాడు. శివ బాబా రకరకాల శంకరి సుజాత దేవుని నేను తాకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఒక తల్లి తన బిడ్డ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నీ కుమారుడికి హైదరాబాద్ ఉద్యోగం ఏమవుతున్నాడు, హైదరాబాద్ నాకు చెప్తున్నాడు, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. ఒక వ్యక్తి సీట్ కోసం ప్రార్థన చేస్తున్నాం. అది ఏం సీటో నాకు తెలియదు, బట్ ఒక సీట్ రావాలి, చదువు కోసం సీట్ రావాలని భావిస్తున్నాం. దేవుడు అక్కడ ఒక సీట్ అనుగ్రహిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఒక చిన్న పొలాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో ప్రభా, నాకు ఉన్న ఈ చిన్న పొలాన్ని నియమించమని ఒక వ్యక్తి ప్రార్థిస్తున్నా. దేవుడు నీ పొలాన్ని నియమిస్తున్నాడు. నీ పొలాన్ని ఇదిగో 10 రెట్లు దేవుడు చేస్తున్నాడు బిడ్డ. కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి కిడ్నీలో స్టోన్స్ అప్పుడప్పుడు నొప్పి వస్తా ఉంది. దేవుడు నీకు ఆ కిడ్నీ స్టోన్స్ చూడదనిస్తున్నాడు. ఇక్కడ 5 మంది అనవసరమైన భయము, అనవసరమైన ప్రతిదానికి మీరు భయపడుతూ ఉంటారు. భయం అనే ఒక దురాత్మ మిమ్మల్ని బాధ పెడతా ఉంది. ఈ ఆరాధనలో మీకు ఆ భయం నుంచి విడుదలనిస్తున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి. దేవుడు తాకుతున్నాడు, దేవుడు తాకుతున్నాడు. హల్లెలూయా. జోసెఫ్ దేవుడిని తాకుతున్నాడు బిడ్డ. జీసస్. ఒక వ్యక్తి బండి కోసం ప్రార్థిస్తున్నావు. బైక్, నాకు ఒక బైక్ ఉంటే బాగుంటుంది ప్రభువా అని ప్రార్థిస్తున్నావు. దేవుడు నీకు మంచి బైక్ ఇస్తున్నాడు బిడ్డ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. సునిచండి, సునిచండి, సునిచండి. Thank you Lord Jesus, Jesus, Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Jesus. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన మధ్యలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నది వాళ్ళని గట్టిగా చప్పట్లు కొడుతూ దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిగా నేను నా యొక్క జీవిత సాక్ష్యాన్ని నేను కొంచెం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చివరి ఆశీర్వాదం తీసుకునే ముందు ఇంకా ఎవరైనా మరి పాప సంగీతం చేయాలంటే మీరు వెళ్ళవచ్చు. హల్లెలూయా. మొదటిసారిగా నేను మీ యొక్క విచారణకు వస్తూ ఉన్నాను. చాలా ఆంధ్రలో చాలా ప్యారిషెస్ వెళ్ళాను. ధర్మవరం చాలాసార్లు వచ్చాను. తర్వాత కాపాడుకోట కూడా వచ్చాను. జగ్గారెడ్డి కూడా రాలేదు. ఇంకా కొన్ని ప్రాంతాలలో రాలేదు. సో దేవుడు మరి ఫస్ట్ టైం ఇక్కడ నడిపించినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో దేవుడు నా జీవితంలో కూడా చాలా అద్భుత కార్యాలు చేశాడు. నా పేరు మరి సౌజన్య, పాటలు పాడిన సిస్టర్, నా చెల్లి, సొంత చెల్లి కావాలి. దేవుడు మరి మా ఇద్దరిని కూడా ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడు. సో నేను ఎలా పరిచర్యకు వచ్చానంటే మా సొంత గ్రామం చింతలపూడి. తాతయ్య, నాయనమ్మ, మా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. మా అమ్మగారు, నాన్నగారు ఇక్కడే పుట్టారు, పెరిగారు. అయితే వారికి వివాహం అయిన తర్వాత నేను పుట్టాను. తర్వాత చెల్లి కూడా పుట్టిన తర్వాత మా డాడీ హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను మా చెల్లి మమ్మల్ని హైదరాబాద్కి తీసుకెళ్ళారు. సో అలా మేము అద్భుత రీతిగా ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఆమేన్. బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి. రోమాపత్రిక 8:28. ఏంటో తెలుసా? దేవుని ప్రేమించు వారికి కంఠస్థం రావడం మనకి మాట చదవండి ఎవరైనా. రోమా 8:28. దేవుని ప్రేమించే వాళ్ళకి సమస్తము అన్నీ సమకూడి వేరే నిమిత్తమై జరుగుతాయి. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా నష్టం అయిపోయిందా? ఏదైనా కష్టం వచ్చిందా? ఏదైనా వ్యాధి వచ్చిందా? ఇంకా ఏదైనా మీకు అయ్యో
ఇలా జరగకుంటే బాగుండేది అని అనుకుంటున్నారా? దాని గురించి మీరు ఏమి బాధపడతారు. నిజంగా మన దేవుడు ఎలాంటి వాడంటే తనను ప్రేమించే వాడంట అన్నిటినీ సమకూర్చి ఎలా మారుస్తాడు? మేలుగా మారుస్తాడు. దొరికిన వాక్యం రోమపత్రిక 8:28. ఇంకా దొరకలేదా? అనగా ఆయన ఉద్దేశానుసారం పిలువబడిన వారికి అన్నయ్య మంచికే సమకూడినట్లు దేవుడు చేయాలని మనకు తెలియచాలి. అలాగే ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య సమకూడి మంచికే జరిగినట్టు ఈ వాక్యం మా జీవితంలో అక్షరాలా జరిగింది. మేము ఒకవేళ మా నాన్నగారు హైదరాబాద్ వెళ్ళకపోతే మేము ఇక్కడే ఈ ఊళ్ళలోనే ఉండేవాళ్ళం. ఇంకా అప్పుడు మా లైఫ్ ఎట్లా ఉండేదో మాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్ళడం వలన అక్కడ మేము చదువుకున్నాము. మరి అక్కడ వెళ్ళిన ఒక 1 yearకి నాకు టాబ్లెట్స్ రియాక్షన్ అయింది, మందులు పడలేదు. డాక్టర్స్ చెప్పారు ఇంకా ఈ పాప ఒక 1 గంట 2 గంటలో చనిపోతుందని చెప్పేశారు. అసలు అడ్మిట్ కూడా చేసుకోమన్నాను. కానీ నా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బిడ్డను నీ సేవ కోసం బ్రతికించండి అని ప్రత్యేకంగా నా తల్లి ప్రార్థన చేసింది. హల్లెలూయా. అందుకే తల్లి ప్రార్థన చాలా శక్తివంతమైన. తల్లులారా, నా ప్రియమైన అక్కలారా, చెల్లెలారా, మీ బిడ్డల కోసం పుట్టక ముందు నుంచి మీరు ప్రార్థన చేయాలి. ఎప్పటి నుంచి? ఆల్రెడీ పుట్టేశారు కాబట్టి కనీసం ఇప్పుడైనా పిల్లల కోసం ఉదయం లేచి ప్రార్థన చేయాలి. మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? మీరు ఐశ్వర్యము, విద్యలు, బంగారం కాదని ప్రార్థన చేయాలి. అలాగే నా తల్లి ప్రార్థన చేసింది. ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, ప్రతి విషయంలో కూడా చాలా గొప్ప ప్రార్థన పరురాలు. మరి ఆమె ప్రార్థన వలన చనిపోతానని చెప్పిన డాక్టర్లే ఆశ్చర్యపడే విధంగా ఏ మందు లేకుండా దేవుడు బ్రతికించాడండి. ఇదే నా జీవితంలో దేవుడు చేసిన రెండవ అద్భుతం. ఒకటి, మా ఫ్యామిలీ కలుసుకొని హైదరాబాద్కి వెళ్ళడం. రెండవది, దేవుడు నన్ను మరణం నుండి మరి జీవంలోకి రెండవ జీవం ఇవ్వడం, స్వస్థపరచడం. హల్లెలూయా. చాలా షార్ట్ గా చెప్తున్నాను నేను, ఎందుకంటే నా సాక్ష్యమే చాలా టైం పడుతుంది. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ గ్రామాలన్నీ కూడా రావాలన్న ఆశ ఫాదర్ గారు అనుమతిస్తే మీ అన్ని గ్రామాలను ఒకసారి వస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత నాకు చాలా అంటే భయంకరమైన పరిస్థితి అండి. నా కళ్ళు కూడా 3 నెలలు అంటుకొని ఉన్నాయి. తర్వాత కళ్ళు తెరవబడ్డాయి చాలా అద్భుత రీతిగా. మరి అలా నేను స్కూల్కి వెళ్ళడం, చదువుకోవడం మరి అతి కష్టంగానే చదువుకున్నాను. మా చెల్లి సహాయంతో. చెల్లి లేకపోతే నేను అసలు చదువుకునేదాన్ని కూడా కాదు. ఎందుకంటే రియాక్షన్ వలన నాకు కళ్ళు చాలా ఎఫెక్ట్ అయింది, ప్రభావితమైంది. సో తను బోర్డు మీద అక్షరాలు నాకు చెప్తే నేను నోట్స్లో రాసుకొని చదివేదాన్ని. అలా చదివి కూడా నేను క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. నిజంగా దేవుడికి మహిమ, దేవుడు ఇచ్చిన జ్ఞానం. సో 7th క్లాస్ వరకు నేను బాగా చదువుతానని మా డాడీ నన్ను చాలా ఎంకరేజ్ చేసి మా సార్ అందరూ కూడా 10th క్లాస్ ఎగ్జామ్ రాయమని చెప్పారు. 10th క్లాస్ చదివేంత ఏజ్ కూడా లేదు, కానీ సర్టిఫికేట్ తీసుకొని నేను 7th to 10th ఎగ్జామ్ రాశాను. 7th క్లాస్లో యేసు ప్రభు దర్శనం నాకు ఒకసారి కలిగింది. యేసు ప్రభు నా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించి, సౌజన్య భయపడకు, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటానని ఒక స్వరము, ఆయన దర్శనం నాకు కనిపించింది. అలాగే అప్పుడు చిన్న వయసు 7th క్లాస్ క్లియర్గా చూశాను. 10th ఎగ్జామ్ అయిపోయింది, నాకు ఆపరేషన్ అయింది కళ్ళకి, కానీ సక్సెస్ కాలేదు. ఆ టైంలో నేను చాలా బాధపడుతున్నాను. ఏంటి నా జీవితం ఇలా, నేను నా పేరెంట్స్కి నేను ఒక భారంగా ఉండాల్సిందేనా? నా కుటుంబానికి నేను సహాయం చేయాలి, నేను బాగా చదువుకోవాలి, మంచిగా నా ఫ్యామిలీ చూసుకోవాలని ఆశ ఉండేది నాకు. కానీ ఎప్పుడైతే ఈ ఆపరేషన్ అయ్యి సక్సెస్ కాలేదో నేను చాలా కృంగిపోయాను. ఆ టైంలో నేను కన్నీ ఏడుస్తూ కూడా కళ్ళు నొప్పి వచ్చేసేది అనమాట. కంట్లో నుంచి బ్లడ్
చేస్తూనే ఉండేవారు. హల్లెలూయా. అలాంటి ప్రార్థనలో పెంచినటువంటి కుటుంబం మన కుటుంబం. అయితే ఒకరోజు నేను ఇలా చాలా బాధతో ఉండగా ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉండగా నేను విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇదిగో దేవుడు నీ కోసమే పరలోకం నుండి దిగి వచ్చాడు, నీ కోసమే మరణించాడు, నీ కోసమే ఈ కొరడ దెబ్బలు, ఈ ముళ్ళ కిరీటము, ఈ గాయాలు యేసయ్య నీ కోసమే పొందాడు, ఎందుకంటే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తూ ఉంటే ఎన్నోసార్లు అంతకుముందు మరి చర్చ్ వెళ్ళినప్పుడు విన్నాము, క్యాటెకిజం క్లాసెస్ లో విన్నాము, కానీ అవి ఏమి కూడా నా మనసులో వెళ్ళలేదు, నా హృదయానికి తాకలేదు. కానీ ఆ రోజు ఆ మాటలు వింటూ ఉంటే దేవుడు నాతో స్వయంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మొదటిసారిగా దేవుడు వాక్యం వింటూ నేను ఏడుస్తూ ఉన్నాను. నాకే తెలియదు. మరి ఆయన అడిగారు, యేసు ప్రభుని నీ జీవితాన్ని అప్పగిస్తావా, నీ జీవితాన్ని అంకితం చేస్తావా అని అడుగుతుంటే, అవును నేను యేసయ్య ఈ రోజు నుంచి నా జీవితం నీకు అంకితం, నా హృదయంలో రండి, నన్ను నడిపించండి, నన్ను చెయ్యి పట్టుకొని నడిపించండి అని దేవుడు అడిగాను. ఒక దేవుని యొక్క శక్తి నాలోకి వచ్చినట్టుగా, దేవుడు నాలోకి వచ్చినట్టుగా నేను అనుభూతి పొందాను. నిజంగా ఆ నెక్స్ట్ డే నుండి పిల్లారా నాలో చాలా గొప్ప మార్పు. ఉదయం వేస్తే నేను వాక్యం వినాలి, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. అట్లా 2 నెలలు నేను వాక్యం వింటూ నాలో చాలా మార్పు వచ్చేసింది. టీవీ అంటే పిచ్చి నాకు. అలాంటిది టీవీ చూడటం మానేశాను. అలాగే మా ఇంటి వాళ్ళ దగ్గరికి సారీ అని క్షమాపణ అడిగాను. ఎప్పుడు నేను చాలా సారీ అని చెప్పడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. కొద్దిగా చాలా బాగా ధైర్యంగా ఉంటాను, ఎవరికి నేను భయపడను. మా స్కూల్లో కూడా టీచర్లకైనా ప్రిన్సిపాల్కైనా భయపడేదాన్ని కాదు నేను. అలాంటివన్నీ దేవునిలో వచ్చాక తగ్గింపుతో ఉండాలి, వినయంతో ఉండాలి, క్షమాపణ అడగాలి, ఎవరిని తిట్టొద్దు. ఇలా నాలో చాలా అనేకమైన మార్పులు వాక్యం వింటూ నాకైతే మార్పులు వస్తూ ఉన్నాయన్నమాట. సో అలాగే వాక్యంలో ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాకు మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. ఒక రోజు హల్లెలూయా 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు 7వ రోజు సాయంత్రం పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఎవరు నా దగ్గరికి రాలేదు, ఎవరు నాకు ప్రార్థన చేయలేదు. నేను జస్ట్ అలా కూర్చొని బైబిల్ పట్టుకొని బైబిల్ చూస్తూ అదేంటి వాక్యం ఉండేది, వాక్యము దేవుడు ఎంత ఉండేది, వాక్యము దేవుడు ఉండేది, దేవా ఈ వాక్యం నీవే కదా అని చెప్పి నేను వాక్యాన్ని చూస్తూ వాక్యంతో మాట్లాడుతున్నా. దేవుడు ఉన్నావు కదా, ఇప్పుడు నీ శక్తి నేను అనుభవించాలి అంటూ ఉన్నాను. ఇట్లా కరెంట్ షాక్ లాగా నా మీదకి దేవుని శక్తి దిగి వచ్చిందండి. అది మొదటి పరిశుద్ధాత్మ అభిషేకం నాకు నేను అనుభవించాను. నా శరీరంలో నేను లిటరల్గా స్వయంగా అనుభవించాలన్నమాట. ఆ తర్వాత వచ్చి దేవుడు నాకు కొన్ని దర్శనాలు ఇవ్వడము, కళలు చూపించడము, జరగబోయే విషయాలు చూపించడము, ఎవరికి ప్రార్థన చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అనమాట. అలాగా సో ఒకరోజు నేను 40 రోజులు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కంప్లీట్ గా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు నాకు చెప్పాడు, నువ్వు మన ఆంధ్రాలో మా పుట్టిన గ్రామం, నువ్వు అక్కడే సువార్త చేయాలి అని. యేసు ప్రభు నా చెయ్యి పట్టుకొని అలా అక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడ నన్ను వదిలిపెట్టారు. కళలో చూశారు ఆ దర్శనం. సో నేను ప్రార్థన చేసే ప్రభావం నేనేం చేయాలని అడిగితే, వెళ్ళాలి, నా సువార్త ప్రకటించాలి అని చెప్పినప్పుడు అప్పటికి నేను 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకా దేవుడిని సేవ చేయడానికి నేను గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ఫస్ట్ అయితే మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, ఎందుకంటే నేను మరి అమ్మాయిని కాబట్టి ఈ గ్రామాల్లో వచ్చి ఉండడం చాలా కష్టం. కానీ మరి నేను వాళ్ళకి చెప్పాను, దేవుని సేవ తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను. వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని మరి వాళ్ళ ఇష్టం లేకపోయినా నన్ను పంపించారు. ఎందుకంటే తల్లిదండ్రులు కదా, అప్పుడు ఫోన్స్ లేవు, ఎలా సేఫ్టీ కోసం వాళ్ళు ఆలోచించేవారు. కానీ నేను చాలా ధైర్యంగా గట్టిగా దేవుడి పిలుపుని తీసుకొని రావడం జరిగింది. విన్నారా, ఈ ప్రాంతాలలో ఒక 30-40 గ్రామాలలో నేను సువార్త ప్రకటించడం జరిగింది. హల్లెలూయా. నా సేవ నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు 16 ఇయర్స్, 16 సంవత్సరాల ఏజ్ అప్పుడు నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. హల్లెలూయా. తర్వాత దేవుడు నాకు మొత్తం ప్రాంతం ఎక్కడో తెలియదు, ఫాదర్స్ ఎవరు నాకు తెలియదు, ముద్దగిలో ఉన్న ఫాదర్స్. అయితే దేవుడు ఒక
హల్లెలూయా. సో దేవుని ఆలయంలో మనం ఏ పని చేసినా సిగ్గుపడకుండా మనం చేయాలి. మనం సిగ్గుపడలేదు. సేవల ముందరిలో నేను కూరగాయలు కట్ చేశాను, భోజనాలు పాటించాను, విజ్ఞాపన ప్రాంతంలో ఉన్నాను, యూత్ మీటింగ్స్ లో ఉన్నాను, ఇలా అన్ని సెక్షన్స్ లో ఉన్నాను. ఒకరోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అమ్మ నీ సాక్ష్యం చెప్పాలని స్టేజ్ మీదకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు నేను స్టేజ్ మీదకి వెళ్ళి నా సాక్ష్యం మొట్టమొదటిసారిగా ముందరిలో నేను పంచుకున్నాను. ఆ రోజు అక్కడ ఉన్న డైరెక్టర్ ఫాదర్ క్రీస్ రాజు గారు నన్ను పిలిచి మాట్లాడారమ్మా, నీవు ఇలాంటి వాడు మా సెంటర్కి చాలా అవసరం, నువ్వు వచ్చి ఇక్కడే ఉండాలి, మాతోనే ఉండాలి, మాతో పాటు స్వార్థ పరిచర్యకి రావాలి అని చెప్పారు. చూసారా దేవుడు ఎలా ద్వారం తెరుస్తాడు. నాకు కళలు చూపించారు. నిజంగానే అక్కడ సిరిల్ ఫాదర్ తీసినారు. ఆ ఇద్దరు ఫాదర్ అనే దేవుడు నాకు కళలు చూపించాడు. అది అక్షరాల జరగడం. ఆ ఫాదర్స్ తో కలిసి నేను దాదాపు 17 సంవత్సరాలు ఉత్తర్లో మైనాబాద్లో ఉండి నేను పరిచర్య చేయడం జరిగింది. ఆ పెద్ద సెంటర్లో ఆరాధన నడిపించడం, వారి వడకాలలో వేల మందికి సువార్త చెప్పడానికి అనేక గ్రామాలలో మరి వెళ్ళి సువార్త చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉండేది. నేను తెలుసుకున్న ఈ ప్రభుని, నేను అనుభవించినటువంటి ఆత్మ అనుభవాన్ని ఇంకా అనేక మందికి చెప్పాలి. ఎందుకంటే మన జీవితం కొద్ది రోజులే, చిన్నప్పుడు నేను చచ్చిపోయింది ఏమైంది, కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. కాబట్టి నేను చివరి శ్వాస ఉన్నంత వరకు నా యేసయ్య సువార్తను ప్రకటించాలి, యేసయ్య రాజ్యాన్ని కట్టాలి. ఇదే నా గొప్ప ఆశ. నా జీవితంలో ఉన్న గొప్ప ఆశ అంటే నేను చనిపోయే లోపల కొన్ని కోట్ల మందికి యేసయ్య రాజ్యంలో నా ద్వారా చేర్చబడాలి. ఆమేన్. నా ద్వారా కొంతమంది సేవకులు అవ్వాలనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు. మరి నాతో నాకు పరిచయమైన వాళ్ళు, నా యొక్క సువార్తలో పాల్గొన్న వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా కనీసం ఒక్కరినైనా దేవుడు అక్కడ సువార్తకులుగా అభిషేకిస్తాడు, వాడుకుంటాడు. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకం. మరి నాకు ఎంతోమంది కనెక్ట్ అయ్యారో ఈ రోజు వాళ్ళందరూ కూడా వర్షిప్ లీడర్స్ అయ్యారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, సువార్తికులు అయ్యారు. అనేక మందిని కూడా మరి సేవలో మరి వాళ్ళు నడిపిస్తున్నారు. ఇలాగా దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఎక్కడ ఉన్న చిన్న గ్రామంలో ఉన్న మా కుటుంబం దేవుడిని బయటకు తీసుకువెళ్ళి మరి ఆయన యొక్క ప్రణాళికలో చనిపోయిన నన్ను బ్రతికించి ఎంతో మందికి జీవాన్ని ఇచ్చే జీవ వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు వాడుకుంటున్నాడంటే నన్ను వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆమేన్. ఇదే శుభవార్త. ఎందుకు మరి నేను ఎక్కువ కూడా నేను చదవలేదండి. ఇంటర్తో స్టార్ట్ చేశాను, డిగ్రీతో స్టార్ట్ చేయలేదు. దేవుని సేవ పిలుపు అందుకొని నేను సేవకి వచ్చేసాను. మరి దేవుడు మా కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు, నా తల్లిదండ్రులను దీవించాడు. నా చెల్లి మరి ఇప్పుడు తను కూడా మరి జాబ్ చేస్తూ మరి స్వార్థ పరిచర్యలో ఉండేది. దగ్గర తను కూడా వచ్చి సేవ చేసేది. ప్రతి శనివారం ఆదివారము ఎన్నో రిట్రీట్స్ లో నాకు హెల్ప్ చేస్తూ ఉండేది, మాటలు పాడుతూ ఆరాధన నడిపిస్తూ ఉండేది అనమాట. దేవుడు ఆమెను కూడా వాడుతున్నాడు. ఇప్పుడు మరి ఇద్దరం కలిసి సువార్త పరిచయం చేయడానికి వాడుకుంటున్నాడు. దివ్యవాణి ఛానల్లో కూడా గత 10 సంవత్సరాల నుంచి 5 ఛానల్స్ లో వాక్యం చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. అందరిలో ఎందుకు ప్రీచర్ అంటే నేనే చిన్నదాన్ని, అందరికంటే చిన్నదాన్ని, కానీ దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చాడు. నాకు ఏ యోగ్యత లేదు, ఏ టాలెంట్స్ లేదు, కానీ కేవలం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని అభిషేకిస్తే ఆయన వారిని అభిషేకించడమే కాదు, వారి ద్వారా ఎంతో మందిని అభిషేకిస్తాడు, ఎంతో మందిని దీవిస్తాడు, ఎంతో మందిని స్వస్థపరుస్తాడు. ఈ సాక్ష్యము మరి నేను చిన్నగా చెప్పాను. మరి చాలా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడండి. చాలా మేలు చెప్పలేను. ఆ మేలులన్నీ మరి మీకు కూడా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ అభిషేకం అయితే దేవుడు నాకు ఇచ్చాడో ఆ అభిషేకం ఇంకా 100 రెట్లుగా మీ అందరికీ దిగి రావాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కావాలా మీకు అభిషేకం? దేవుడి వరకు సాక్షిగా ఉందామా? ఉట్టిగా ఏదో దీవెనలు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయి ఎవరి జీవితం మన జీవితమా? యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడండి. గుర్తుపెట్టుకుంది. ఒక ప్రశ్న ఒక దైవజనుడు నాకు వేశాడు. దేవుడు నీకు ఇంత చేశాడు, దేవుడు
ఈ ఒక్క ప్రశ్న చాలు. మన జీవితంలో మనం ఎలా జీవించబోతున్నాం, దేనికోసం జీవించబోతున్నాం, ఏం సంపాదించాలని జీవించబోతున్నాం అనే దానికి మనకు జవాబు దొరుకుతుంది. ఈ రోజు నిర్ణయం చేసుకోండి, ప్రభా ఈ ఒక్కసారి జీవితం, ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం బతుకుతామో మనకు తెలియదు. చూడండి, చిన్న చిన్న వాళ్ళు చనిపోతున్నారు, గర్భరస్తులు చనిపోతున్నారు, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ దేవుడు మనకి లాంగ్ లైఫ్ ఇవ్వాలి, దీర్ఘాయువుతో దేవుడు మనల్ని దీవించి ఆయన కొరకు మనల్ని వాడుకోవాలి. మనం నేనైతే ఎక్కువ కాలం జీవించాలని ఆశపడతాను. ఎందుకంటే వేసే రాకడ ఒకవేళ ఆలస్యం అయితే ఆయన వచ్చే వరకు ఉంటే బాగుంటుంది ప్రభువా. దీర్ఘాయువు మోసే 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 కాకపోయినా 100 సంవత్సరాలైనా బ్రతకాలి ప్రభా అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటించాలి. బ్రతకడమే కాదు, శక్తితో ఉండాలి, బలంతో ఉండాలి, ఆయన పని చేయాలి, ఆయన వాక్యం బోధించాలి, ఆయన అభిషేకాన్ని విడుదల చేయాలి, ఆయన కార్యాలు మనం చేయాలి. అలా బ్రతకాలని కోరుకోవాలి. అంతేకాని ఈ కష్టాలు నాకెందుకు, ఈ బాధలు నాకెందుకు, నేను చచ్చిపోతా, నేను పారిపోతా, నేను వెళ్ళిపోతా, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అలాగా ఎవరి కోసం బ్రతకాలి? పౌలు గారు ఏమన్నారు? జీవిస్తే యేసే కోసం జీవిస్తాను, మరణిస్తే కూడా ఆయన కోసమే మరణిస్తాను. హల్లెలూయా. జీవించిన మరణించిన మన ప్రభు కోసమే జీవించాలి. ఏమి చేసినా ఆయన కోసం చేద్దాం. అందరూ కూడా మోకరిస్తాము పిల్లలు, అందరూ కూడా మోకరించి సమర్పించుకోండి. ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఈ రాత్రి కాలంలో చూడండి, వర్షం వస్తుందని కొంతమంది ఇంట్లో ఆగిపోయి ఉండొచ్చు, కొంతమంది తెగించి ఏదేమైనా సరే ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళాలని వచ్చాను. మీరు ధన్యులు. ఆటంకాలు వచ్చాయని ఆగిపోయిన వారు మరి అక్కడే ఉండిపోతారు. జక్కయ్య ఆగిపోలేదు. అవరోధాలు వచ్చాయని, ఆటంకాలు వచ్చాయని ఆగిపోలేదు. ముందుకు సాగిపోయాడు, చెట్టెక్కాడు, కూర్చున్నాడు. యేసయ్య కోసం ఆశతో ఉన్నాడు. యేసయ్య నేను చూడాలని ఆశ ఉంది ప్రభు అని ఆశపడ్డాడు. ఆశ గల ప్రాణాన్ని యేసయ్య తృప్తి పరిచాడు. ఆయనను చెట్టయ్యను పిలిచాడు. ఇదిగో నేను ఇంటికి వస్తున్నానన్నాడు. ఆయన ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. ఆ వ్యక్తికి మనసు మార్చాడు. ఆ వ్యక్తికి నూతన జీవితాన్ని ఇచ్చాడు. జక్కయ్య జీవితమే మారిపోయింది. ఆ రోజు నుంచి ఒక్క ఆశ, చిన్న ఆశ, యేసయ్యను చూడాలని ఆ ఆశ జక్కయ్య జీవితాన్ని మార్చేసింది. ఆయన గమ్యాన్ని మార్చేసింది. నా ప్రియమైన సహోదరి సహోదరా, నీ గమ్యం ఏంటి? ఎటు పరిగెడుతున్నావు? ఎటు వెళ్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? దేనికోసం జీవిస్తున్నావు? ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? జక్కయ్యలాగా, ప్రభువా ఇదిగో నేను నా ఆస్తిలో సగం మీ పేదలకు ఇస్తాను. ఈరోజు దేవుని ఆస్తి అడగట్లేదు, నీ సంపదలు అడగట్లేదు, నీ జీవితాన్ని అడుగుతున్నాడు. బిడ్డ, నేను ఇచ్చిన ఈ జీవితం ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితం, ముత్యము లాంటి ఈ జీవితం పందుల ముందు వేస్తావా? సైతాను ముందు వేస్తావా? ఈ లోక ఆశలకి అర్పిస్తావా? లేదా నీ జీవితాన్ని యేసయ్యకు అర్పిస్తావా? నీ చేతిలో ఉంది, నీ ఇష్టం. దేవా, నేను నీ కోసమే, నా జీవితం నీ కోసమే, నా శ్వాస నీ కోసమే, చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రభువా నేను నీ కోసం జీవిస్తానని ఎంతమంది తీర్మానం చేస్తున్నారు ఈరోజు? వారి చేతులు సౌలు పౌలుగా మారాడు. పౌలు మళ్ళీ ఎప్పుడు సౌలుగా మారలేదు. మగ్దల మరియ, పాపి మగ్దల మరియ పునీతురాలుగా మారింది. మళ్ళీ పాపంలో కలిసిపోలేదు. ఈరోజు యేసయ్యని పిలుస్తున్నాడు. బిడ్డ, నీ జీవితం నాకు అర్పించు. పేతురు ఒక పునాది రాయిగా మారాడు. నిన్ను కూడా దేవుడు ఒక రాయిగా మార్చాలని ఆశపడుతున్నాడు. క్రీస్తు సాక్షిగా మార్చాలని ఆశపడుతున్నాడమ్మా. యేసయ్య సువార్తను ప్రకటించాలి, ఆయన కార్యాలు చేయాలి, ఆయనను స్తుతించాలి, ప్రార్థించాలి. నువ్వు ఒక ప్రార్థించే బిడ్డగా మారాలి. నీ కుటుంబం కోసం ప్రార్థించాలి, నీ గ్రామం కోసం ప్రార్థించాలి, నీ సంఘం కోసం
ఏ దేవాలయంలో అయితే విజ్ఞాపన ప్రార్థన జరుగుతుందో, ఏ సంఘస్థులు అయితే గురువు కోసం ప్రార్థన చేస్తారో, గురువులతో నిలబడతారో, సేవకులతో నిలబడతారో, నీ సంఘ కాపర్లతో నిలబడతావు. నీ కుటుంబం దీవించబడుతుంది. మీరు సంఘానికి ఇచ్చే ఒక్కొక్క రూపాయి దేవుడు నీకు 100 రెట్లుగా 1000 రెట్లుగా చేసి నీకు ఆశీర్వదించి పరలోకంలో నీకు దీవెనగా కుమ్మరిస్తాడు. బిడ్డ, దేవుని పని చేయడానికి ముందుకురా, దేవుని పాటలు పాడడానికి ముందుకురా, వాక్యం చదవడానికి ముందుకురా, ప్రార్థన చేయడానికి ముందుకురా, పరిచర్య చేయడానికి ముందుకురా. సిగ్గుపడకు. నాకు ఎందుకులే, వారు చేస్తారు, ఇది నా పని కాదు అనుకోకు. దేవుడు నీకు ఇస్తున్న బాధ్యత. దేవుడు నేను సాక్షిగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఆయన పని కోసం పిలుస్తున్నాడు. పరిశుద్ధాత్మ అందరి మీద కుమ్మరిస్తానంటున్నాడు. నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించేదరు, మీ దాసుల మీద దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. నేను ఈరోజు ఆశతో అడుగుతా, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దాహంతో ఉన్నానయ్యా. ఎంతమందికి దేవుని ఆత్మ కావాలి? ఎంతమందికి నేను కోరుకున్న అదే అభిషేకం మీకు కావాలంటే ఈ రోజు ఇదిగో దివ్య సంపదలో మన నగరంలోకి వస్తుండగా పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. శిఖరవన శందరి కలవన ఒలి కలవన శందరి కలవన శిఖరవన అగ్ని దిగి వచ్చింది కాక. అగ్ని అభిషేకం, అగ్ని జ్వాలలు ఆనాడు అగ్ని జ్వాలలు ఎలా నైనా అపొస్తలుల మీద, ఆ పైగలిలో ఆ 120 మంది మీద దిగి వచ్చాయో ప్రభువా, ఈ రోజు ఈ రాత్రి ఇప్పుడు ఈ బిడ్డల మీద నీ కోసం ఆశతో ఉన్న బిడ్డల మీద దిగి వచ్చేలాగా ఆశతో అడుగుదా, దాహంతో అడుగుదా. ఈ పాట పాడుతుండగా దాహంతో ఉన్నానయ్యా, నా యేసయ్యా, నా హృదయం నీ కోసం తెరిచానయ్యా, రావయ్యా యేసయ్యా, నింపు నాలో ఉన్నాయి.
మధ్యలో ఉన్న ఆశీర్వాదం మనము అంతా కూడా మోకాలు వేసి ఆ ఆశీర్వాదం పొందుతాము. ఏసయ్యా, మీరే మా ఆధారం, మీకే మా ఆధారం, మీకే మా స్తుతి ప్రార్థన. రూపములలో అరుదైన క్రీస్తు భగవానుడి నాన్న అందులోకి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా మన యొక్క స్థిరముల వచ్చి ఆ దేవుని యొక్క దీవెనలు పొందాలి. అందరూ కూడా ఈనాడు దివస ప్రసాదాన్ని మీ మధ్యలోకి తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి నాకు ఎడమ వైపు ఉన్న వారందరూ కూడా మీరు ఇటు సైడ్ నుండి ఈ సైడ్ మధ్యలో నుంచి దివస ప్రసాదం తీసుకొని రావడం జరుగుతుంది. చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దేవాలయంలో వస్తూ ఉంటారు.
మీ మనసులో ఉన్న ఈ ప్రార్థనను ఆ దేవునికి సమర్పించి ఆయన హృదయపూర్వకంగా ఆరాధించి నాకు శక్తిని ఇచ్చి